ఫెలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్ ఉండడం వల్ల జరిగే నష్టాలేంటి? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రతి లేడీకి బాడీలో ప్రెగ్నెన్సీ రావడానికి ఉండే సిస్టమ్ ని రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం. ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో భాగంగా సెంటర్ లో గర్భసంచి ఉంటుంది, రెండు వైపులా ట్యూబ్స్ ఉంటాయి, వాటిని మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అని కూడా అంటాం. ఈ ఫెలోపియన్ ట్యూబ్ మెయిన్ రోల్ ఏంటంటే అండాశయం నుంచి ఎగ్ ని కలెక్ట్ చేసుకుంటుంది అండ్ భర్త భార్య కలిసినప్పుడు కణాలు గర్భసంచిలోకి ఎంటర్ అయ్యి ఈ ట్యూబ్ లోనే ఎగ్ కణం కలయిక జరిగి పిండం అన్నది ఏర్పడుతుంది. సో ఇమీడియట్ గా ట్యూబ్ బ్లాక్ వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే చాలా సింపుల్, అందరికీ తెలిసిన విషయము. ప్రెగ్నెన్సీ రావడంలో కొంచెం కష్టం ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కి దారి తీసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఫస్ట్ మెయిన్ డిమెరిట్. సెకండ్ వచ్చినట్టయితే కొంతమందికి కంప్లీట్ బ్లాకేడ్ ఉండకపోగా పార్షియల్ బ్లాకేడ్ ఉండొచ్చు, అంటే కొంచెం వరకు బ్లాకేడ్ ఉంటుంది, నాట్ కంప్లీట్ బ్లాక్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్ కణం కలయిక అయితే జరుగుతుంది, పిండం కూడా ఏర్పడుతుంది, బట్ ఆ ట్యూబ్ హెల్తీగా లేకపోవడం వల్ల ఆ పిండం గర్భసంచి వెనక్కి రాకుండా ట్యూబ్ లోనే అతుక్కుపోతుంది. అప్పుడు మనకు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది. ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా సర్జికల్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంటే గర్భసంచిలో ఎంబ్రియో కూర్చుంటే ఏమవుతుందంటే బాగా గర్భసంచి పెద్దగా అవుతూ పెరిగే బేబీకి స్పేస్ చేయగలుగుతుంది, కానీ ట్యూబ్ అలా కాదు. సో గర్భసంచికి భిన్నంగా ట్యూబ్ లో ఏమవుతుంది అంటే ఎంబ్రియో బేబీ పెరిగే కొద్దీ ట్యూబ్ బ్రేక్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది లోపల. దీన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో పార్షియల్ బ్లాకేడ్ ఉన్న లేడీస్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ సెకండ్ డిమెరిట్. నో థర్డ్ ప్రాబ్లం ఏముంటుంది, ట్యూబ్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ట్యూబ్ లో ఉన్న సన్న లైనింగ్ దెబ్బతింటుంది. దెబ్బతిని నీరు, బ్లడ్ లేదా పస్ అక్యుమిలేట్ అవుతుంది, అక్యుమిలేట్ అయ్యి స్వెల్లింగ్ తయారవుతుంది. దాన్నే మనము హైడ్రోసాల్పింగ్స్, హెమెటోసాల్పింగ్స్ లేదా పయోసాల్పింగ్స్ అన్న పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇలా వాపు తయారైన ట్యూబ్, దానివల్ల ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్ లో వాళ్ళు ఏదన్నా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆ ఎంబ్రియో తయారైన పిండంని గర్భసంచిలో పంపించినప్పుడు ఈ హైడ్రోసాల్పింగ్స్ లేదా స్వెల్లింగ్ లో ఉన్న టాక్సిక్ ఫ్లూయిడ్ వచ్చి ఆ ఎంబ్రియో అతుక్కోనికుండా చేస్తూ ఉంటుంది. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ వచ్చేసి దీన్ని మనం ఇగ్నోర్ చేసినట్టయితే, ఏం చేయకుండా క్రానిక్ గా వాళ్ళకి పీరియడ్స్ టైం కావచ్చు లేదా ఈవెన్ జనరల్ అదర్ టైం కావచ్చు, ఎప్పుడో ఒకటి వాళ్ళు పెయిన్ అన్నది కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కూడా దెబ్బతీస్తుంది. అందుకనే మనం ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అన్న వెంటనే ఓన్లీ ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఒక్కటే మనం చూడకుండా వేరే అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఏమైనా తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది చూసుకొని వాటిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.